ఇప్పుడే పని పోయి వచ్చినమ్మా మా ఇంటికి ఏదో నోటీస్ పెట్టారమ్మా. నోటీసా? అవునమ్మా ఇప్పుడే వచ్చినాయి, ఇళ్ళలో పని చేసి వచ్చినాయి. ఏమో చూడమ్మా నోటీస్ పెట్టిన కదా నోటీస్ మా ఇంటికి నోటీస్ ఉన్నది. అవునా? నోటీస్ అయ్యింది మన బయట చూద్దాం కదా. చూడు నేను ఇప్పుడే పని పోయి అందరికీ నోటీస్ ఉన్నాయి కదా, ఏం చేద్దాము? చెప్తామా? హలో హలో స్వప్న, నేను చందక్కనరా. చందక్క చెప్పక్క. స్వప్న, నేను మల్పర్క్ లో ఉంటాను రా. అవును కదా. ఇది ఏదో గాంధీ సరోవర్ కడతాము, మీ అపార్ట్మెంట్ తీసేస్తామని అంటున్నారు స్వప్న. ఏంటి మీ అపార్ట్మెంట్ తీసేస్తారా? అవునంట, గాంధీ సరోవర్ కట్టి మా అపార్ట్మెంట్ తీసేయాలంట అక్కడ. అవునే అక్క, మా బస్తీలో ఇట్లా ఈ చేదరగట్ల మా ఇళ్ళకి నోటీసులు పెట్టిరక్క. గల్లీ అంతా బస్తీ అంతా నోటీసులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. మాకు చదువు రాదా, చదువుకుందామని చదువుదామంటే జరగనుకుంటూ మా బస్తీకి వచ్చి చెప్పవా? అవును, మీ వైపు కూడా పెట్టారా? అయితే ఇప్పుడే వస్తున్నా నాన్న స్వప్న. సరే చెప్పు. మన కృష్ణానగర్ లో కూడా పెట్టిరమ్మా. ఏం చేయాలి చెప్పు, కొంచెం వచ్చినప్పుడు చెప్పు. చూడాలి నోటీస్ చూడు, మా ఇంటి కూడా పెట్టు చూడు కొంచెం. మీకు కూడా అదే ఉంది. ఏముంది? అదే మీ ఇల్లు కూడా ఫుల్ చేస్తారంట. దేనికి? ఇదే మూసి చుట్టుపక్కల ఇది నదిలో పరివాహ ప్రాంతంలో వాళ్ళు సుందరీకరణ చేయాలంట. దానికోసం మీ ఇల్లు కూడా ఫుల్ చేస్తారంట. మా ఇల్లు ఫుల్ చేస్తారా? ఇదేందక్క, 40 ఏళ్ల నుంచి పనులు చేసుకుంటా అదో ఇదో చేసుకుంటా మేము ఇల్లు కట్టుకుంటే గది ఇప్పుడు ఫుల్ చేస్తారా? మేము ఏడ పోవాలా? ఈడనే పుట్టి ఈడనే పెరిగి ఈడనే పిల్లలు చదువులేదు, ఈడనే మా బతుకు తెస్తుంది. ఈడ ఇల్లు కూడా చేస్తాం, మేము ఏడు పోవాలి? ఎట్లా చేద్దాం చెప్పండి. వాళ్ళే ఇట్లా మరి వాళ్ళని అడుగుదాం, వాళ్ళకి అడుగుదాం, పోయి అడుగుదాం. ఎవరమ్మా మీరు? సార్ ఇప్పుడే వచ్చాడు, ఒక 10 నిమిషాలు ఆగండి, నేను చెప్తా. సార్ బయట నుంచి 30 మంది వచ్చారు, బయట నిలబడ్డారు, మహిళలు వచ్చారు, మిమ్మల్ని కలుస్తామంటున్నారు సార్. దేనికోసం వచ్చారు వాళ్ళు? ఆ ఇంటికి ఏదో నోటీసులు అంటించారని చెప్పి ఆ నోటీసు గురించి మాట్లాడదామని వస్తున్నారు సార్. సరే, వాళ్ళని ఒక 2 పంపించండి, మొత్తం పంపించకండి. అందరూ కొంచెం నిదానంగా మాట్లాడాలి. ఒక 2 పంపించండి, అందరూ అక్కడే పెట్టేసేయండి. అమ్మా అందరు పక్క జరగండి, పక్కకు ఉండండి. ఎవరైనా ఒక 2 వచ్చి సార్తో వచ్చి మాట్లాడండి. మిగతా వాళ్ళంతా లైన్ పక్కకు ఉండండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అదే మేము మల్పర్క్ అపార్ట్మెంట్ అది తీసేస్తామంటున్నారు సార్. అక్కడ ఏదో గాంధీ సరోవర్ కట్టాలంటే సార్, దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాము సార్. సార్ మేమేమో చాదర్ఘాట్లో ఉంటాము. మా గల్లీలో మొత్తం బస్తీ అంతా కూడా నోటీసులు అంటే ఇచ్చేది సార్. మరి మేము ఆడనే బతుకుతున్నాము, పిల్ల జల్ల ఆడనే ఉన్నాయి, చదువులన్నీ ఆడనే ఉన్నాయి. మరి మా ఇల్లు గురించి చేస్తే మేము ఏడికి పోవాలి? మీరందరూ నోటీసులు పంపించారు సార్. ఏం చేయాలో చెప్పండి సార్, మీరే మాకు చూడాలి. గవర్నమెంట్ ఆఫీసర్ ఏదో ఒకటి చేయండి సార్, మాకు వ్యవస్థ లేదు, పనికి పోవాలి లేదు. ఎందుకమ్మా గాయ చేస్తున్నారు? ఎందుకు రాగండి, ఎవరైనా ఒకరు చెప్పండి. మా బాధలు అట్లున్నాయి సార్. ఇప్పటికిప్పుడు చిన్న చెప్పండి, ఒకరు చెప్పండి. ఏంటి? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన వచ్చిన డబ్బులు మొత్తం పెట్టి కొన్నాను సార్ అపార్ట్మెంట్. ఇప్పుడు తీసేస్తామంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి? 40 ఏళ్ల నుంచి కూలి పనులు చేసుకుని ఇళ్లలో పని చేసుకునేటోళ్ళం సార్. అందరం ఇళ్లలో పని చేసుకుని ఆడ ఈడ రోజుకు 500 రూపాయలకో 200 రూపాయలకో పని చేసుకునేటోళ్ళం. కూలి గింత పైసలు జమ చేసుకొని 40 ఏళ్ల నుంచి ఇల్లులు కట్టుకున్నాము. ఇల్లులు కట్టుకుంటే ఇప్పుడు కూలి చేస్తా అంటే మేము ఏడికి పోయి ఉండాలి సార్. చదువులు ఇక్కడే, మేము ఉండడం ఇక్కడే, పనులు కూడా ఇక్కడ వేరే పనులు దొరకవు సార్ మాకు. చదువులు పిల్లల చదువులు ఎట్లా మీకు నోటీసులు పంపించింది మేమేనమ్మా. మాకు పై అధికారులు మాకు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము. అంతకు మించి మీరు ఏది మాట్లాడినా ఇక్కడ ఏం పరిష్కారం కాదు. మీకు మీరు ఎక్కడికి వెళ్ళండి. మనం ఓట్లేసి గెలిపించాం కదా ఎమ్మెల్యే.
మధ్యాహ్నం మాకు తప్పకుండా పరిష్కారం చేస్తారంటావా? ఓట్లేసి గెలిపించాం కదా, అడగాలి కదా. ఎవరమ్మా మీరు? ఎమ్మెల్యే సార్ మీటింగ్ లో ఉన్నాడు, ఒక 10 నిమిషాలు ఆగండి. సార్ వచ్చినప్పుడు ఇక్కడనే కూర్చుంటారు. ఒక 10 నిమిషాలు ఆగడమ్మా, నేను చెప్తాను. 10 నిమిషాలు ఆగండి. హలో సార్, వాళ్ళు వచ్చి 30 మంది దాకా బయట ఉన్నారు, మహిళలు వచ్చారు. వాళ్ళ ఇంటికి ఏదో నోటీసులు అంటించారని చెప్పి దాని గురించి మాట్లాడదామని చెప్పి వచ్చి అడుగుతున్నారు సార్. ఒక 5-6 మంది మా ఎవరైనా అంత పక్క జరగండి, సైడ్ జరగండి. వచ్చే వాళ్ళకి ఎవరైనా దారి ఇవ్వండి, పక్క జరగండి. ఎవరైనా ఒకరు లొల్లి లేనట్టు ఒక ఇద్దరు వెళ్ళి సార్తో మాట్లాడండి, పక్కకు ఏం బాగున్నాం సార్, మా ఇల్లు మూడు చేస్తామని నోటీసులు ఇచ్చారు సార్. మిమ్మల్ని నమ్ముకొని 6 గ్యారెంటీలు, డబుల్ బెడ్రూమ్లు అయ్యి అని చెప్తే మీకు ఓట్లు వేస్తే మీ వచ్చి మీరు మా ఇల్లు చాదరగట్లో ఉంటారు. మేము కృష్ణానగర్లో ఉంటాం సార్. మా ఇల్లు కూల్ చేస్తామని నోటీసులు ఇచ్చిర్రు. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతేనే బయటికి గంటేసిర్రు. మరి మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏడికి పోవాలి? మా బతుకులు ఆడనే ఉంది. ఏం చేయాలి? మాకు ఓట్లు వేసిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు మమ్మల్ని అందరినీ సరే మేము సమస్య ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి మంత్రి గారితో మాట్లాడుతున్నా బాబు. కొంచెం మీరు పక్కన ఉండమ్మా, నేను ఫోన్ చేసుకున్నాను. మంత్రి గారు నమస్కారం. అదే అండి, నేను ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నా. ఇక్కడ మహిళలందరూ కూడా మన దగ్గరకు వచ్చారు. ఇక్కడ చాదరగట్ నుంచి కావచ్చు, మధు పార్క్ నుంచి కావచ్చు, కృష్ణానగర్ నుంచి వీళ్ళంతా వీళ్ళ ఇల్లు పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి అని మన దగ్గరికి రావడం జరిగింది సార్. అదే సార్, అదే మన ప్రభుత్వం ఏమో మరి మన మొత్తం మూసి ప్రక్షాళన చేసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళనన్నీ కాల్ చేయాలని చెప్పేసి కూడా మనం అందరం అనుకున్నదే, నిర్ణయం చేసుకున్నదే. మరి కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చి మరి మనకు ఓట్లు వేసినాం కదా సార్, మీకు ఓట్లు వేసి గెలిపించినాం కదా మీకు కాంగ్రెస్ పార్టీని, మరి మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి మాట్లాడతామని చెప్పేసి అంటారు వాళ్ళు. అదే సార్ ఓకే సార్, మరి ఇక మనం చేసిన నిర్ణయాన్ని చేస్తాం సార్. అదే ఒకసారి బాబు వాళ్ళని పిలువ ఒకసారి. మా ఎవరు ఇక్కడ? ఇద్దరంటమ్మా, సార్ మాట్లాడతాడంట. ఇద్దరండి. అదే మంత్రి గారితో మాట్లాడినా సరే, మంత్రి గారు కూడా కొంచెం పాజిటివ్ గా స్పందించి మనం సరే వాళ్ళని చూద్దాం, వాళ్ళది ఏదైనా ఉంటే ఆ విషయం మాట్లాడదాం అని చెప్పేసి అని సార్ కూడా మంచిగా పాజిటివ్ గా మాట్లాడిండు. సరే బాబు, బాబు ఫోటో దిగాయి, ఫోటో దింపాయి వీళ్ళంతా మన వాళ్ళు వచ్చిన ఫస్ట్ బాబు ఫోటో దింపండి మళ్ళీ వీళ్ళంతా ఉద్యమకారులు, వీళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఫోటో దింపండి. ఓకే అమ్మా, మీరు మేము సమస్య పరిష్కారం చేస్తాం, మీరు చేస్తాం కానీ బాబు పంపించాలి. మనకి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా మనం కొంచెం చల్లబడతాం. ఈలోగా రేపు మనం ఇక పనులు పోలేదు, ఇదే టెన్షన్లో ఉన్నాం కాబట్టి మరి పనులు పోతాం. మనకైతే ఎమ్మెల్యే గారు మన ఓట్లు వేసి గెలిపించిన మన ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని గెలుచుకోవచ్చు, చూద్దాం. సరే అక్కడే ఇప్పుడు చాదరగట్ట కానీ మధుపార్క్ కానీ ఇవన్నీ వాళ్ళందరికీ నోటీసులు పంపించాము. అది ఖచ్చితంగా తీసేయమని ఆర్డర్ ఉంది, దానిపైన చెప్తామని. అదే అండి, ఎంఆర్ఓ గారు ఇంతకుముందే నా దగ్గర కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇట్లా సంగతి మా ఇల్లు పోతున్నాయి అని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం అందరినీ కూడా కాల్ చేయమని చెప్పేసి అన్నది. మీరు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఏదైనా ఉంటే మనం సిటీ అవుట్స్కట్లో ఏమైనా ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మిగతా ఏదైనా కట్టిద్దాం కానీ ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళకి మొత్తం కాల్ చేయమని చెప్పేసి మీరు చెప్పండి. ఇకపోతే డైరెక్ట్ గా మనం నెట్టేసుకే వాళ్ళని చెప్తినపోతే మీరైతే పోయి చెప్పండి, ఇట్లా వస్తారు అధికారులు వస్తారు, మీరు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పండి. మీకు అదే బయట సిటీ అవుట్స్కట్లో కట్టిస్తామని చెప్పి చెప్పండి. ఇకపోతే మీరు పోలీసు వాళ్ళని పంపిద్దాం. ఎవరున్నారమ్మా ఇక్కడ?
ఎంఆర్ఓ సార్ వచ్చిండు, అందరు జర పక్కకుండి అందరూ ఒక్కరొక్కరు మాట్లాడండి సార్తో. సార్ మీ దగ్గరికి వచ్చిండు, మీ సార్ వచ్చిండు. మీ ఇళ్ళల్లో మూసి సుందరాకుండా ఉండడం వల్ల మీ ఇల్లు మొత్తం కంప్లీట్ గా కూల్చివేయడం జరుగుతుంది. మీకు ఈ సిటీ అవుట్స్కట్ లో ఎక్కడైనా కేటాయిస్తామని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మీరైతే ఇప్పుడైతే ఖచ్చితంగా తీసేస్తారండి. అవన్నీ మాకు తెలియదండి. మాకు వచ్చిన ఆదేశాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతవరకు మీరు ఏదైనా ఖర్చు చేసుకోండి. ఓకే రైట్. మన ఎమ్మెల్యే నాడు మనం ఓట్లేసి మనం గెలిపిస్తే 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మనం గెలిపిస్తే ఇవాళ మనకి నిన్న మంచిగానే హామీ ఇచ్చి ఏం చేయమని చెప్పేసి హామీ ఇచ్చినట్టే ఇచ్చి ఇవాళ ఎంఆర్ఓని పిలిపించి మీ ఇల్లు గుల్గొట్టేస్తా అని చెప్పేస్తున్నాడు. ఇక మనం ఈ గవర్నమెంట్ నమ్ముకుంటే, ఈ అధికారులను నమ్ముకుంటే మన ఇల్లు, మన పిల్లల భవిష్యత్తులన్నీ కూడా నాశనం అయిపోతాయి. మనం ఎట్లయినా సరే మన అమధ్య మార్చి 8కి మహిళా సంఘ పోళ్ళు మీటింగ్ పెట్టిరే. మన సంఘ పోళ్ళను పిలుద్దాం. ఆ కమ్యూనిస్టు సంఘ పోళ్ళు అయితే మనకి ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేస్తారు. మన ఇల్లు కూలగొట్టకుండా మనం కాపాడుకోవచ్చు, పోరాడవచ్చు. మనం ఫోన్ చేద్దాం. ఈమె అంటుంది డబుల్ బెడ్రూమ్ బయట కట్టిస్తారు కదా. ఇక్కడ ఏ అక్కడ ఏ అక్క వాళ్ళు అట్లనే అంటారు. గ్యారంటీ ఉందా? హలో అక్క, బాగున్నారా అక్క? ఎవరమ్మా? నేను స్వప్నని మాట్లాడుతున్నా అక్క, చాదర్ గారి నుండి. స్వప్న, బాగున్నారమ్మా? ఏం బాగా అక్క, మా ఇల్లులు కూల్చేస్తాం, మూసీలో ఉన్న మురుగంతా తీస్తామని చెప్పి మూసీని బాగా చేయడానికి మా ఇల్లులు అడ్డొస్తున్నాయని చెప్పి 40 ఏళ్ల నుంచి ఇంత రూపాయి కూడగట్టుకొని మేము కట్టుకున్న ఇల్లులు కూల్చేస్తా అంటున్నారు అక్క. మాకు ఏం చేయాలో పాలు పోతలేదు, నిద్ర పడతలేదు, తిండి పోతలేదు. జర మా దగ్గరకు వచ్చి పోరాదక్క, మాకు మా సమస్య ఏందో జర. మీరందరూ పనులకు పోయి సాయంత్రం వస్తారు కదా 7 గంటలకల్లా? వస్తాం అక్క. 7 గంటల కాలనీలో వాళ్ళు ఉండే అందరినీ ఎవరెవరు ఇల్లు అయితే పోవడానికి ప్రిపేర్ నోటీసులు ఇచ్చినా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టండి అమ్మా. 7 గంటల నేను చాదరగడ్డ బస్తీకి వస్తాం. సరే అక్క, మన 7 గంటలకల్లా వస్తా అన్నది. మనం అందరం రెడీగా ఉంటాం. మన ఇల్లు పోయేదాకా మనకి కళ్ళేంటి, తిండేంటి, నిద్రేంటి మనం ఉంటాం ఖచ్చితంగా. మాట్లాడుకుందామా కాసేపు? కూర్చుందాం. ఏంటి పరిస్థితి? మన పని పోయేసరికి ఇళ్ళకి నోటీసులు అంటించిపోయారు. మీ ఇల్లు మూసీలో ఉన్న కంపంతా తీసేయాలి, బాగు చేయాలి, మాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఇట్లా పైసలు ఇస్తున్నారు, మేము తీసేస్తాం, దానికి మీ ఇల్లులే అడ్డొస్తున్నాయి, మీ ఇల్లు కూడా చేస్తామని అంటున్నారు. మాకు ఈ గవర్నమెంట్ ప్రత్యామ్నాయం ఇస్తామని మన ఎంఆర్ఓ గారు చెప్తున్నాడు. మాకు ఆ ప్రత్యామ్నాయాలు ఏం వద్దక్క, మేము ఉన్న దగ్గరనే ఉంటాం. ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఈడనే పుట్టినాం, ఈడనే పెరిగినాం, ఈడనే ఉంటాం. ఈ గవర్నమెంట్ తర్వాత ఇస్తామని అన్నది కదా, దాని మీద కూడా మా గవర్నమెంట్ నమ్మకం లేదు. అక్క, నేను మధుపార్క్ అపార్ట్మెంట్ లో ఉన్నాను. నేను రిటైర్మెంట్ అయిన డబ్బులు మొత్తం పోసి అపార్ట్మెంట్ కొన్నాను. కొన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను అక్క. అయితే ఇప్పుడు వచ్చి నోటీస్ పెట్టి ఇక్కడ గాంధీ సరోవర్ అరేంజ్ చేయాలి, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి మా మీద ప్రెజర్ తెస్తున్నారు అక్క. ఏం చేయాలో పాల్పోతలేదు. స్వప్నం గారి ఇంటి దాకా వచ్చామక్క. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఏం లాభం లేదు. ఎంఆర్ఓ ఎమ్మెల్యేని కలిసారా? ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టే ఇచ్చాడక్క. మళ్ళా ఎంఆర్ఓని పంపించి లేదు మీ కూల్ చేస్తాం, ఖాళీ చేయాల్సిందే అంటున్నారక్క. సమస్య అందరిది ఒకే సమస్య. మూసీ సుందరీకరణ పేరుతో మొత్తం గాంధీ సరోవర్ పేరుతో మధుపార్క్ పార్క్ నుంచి దీన్ని గెట్టేసేటువంటి ప్రయత్నం కావచ్చు. మేము ఈ మధ్యలోనే మన ప్రగతిశీల మహిళా సంఘం,
మన IFTU, మన PDS లేదా ఇతర సామాజిక కార్యకర్తలు, సామాజిక సంఘాలు చాలా మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా రోజులుగా ఈ మధ్యలో మన మహిళా సంఘం కరపత్రం కూడా వేసిందమ్మా, రోజు బస్తీలలో ప్రచారం చేస్తుంది. అక్కడ ఒక పోరాట కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు, రోజు ప్రచార క్యాంపెయిన్లు మన మధ్యలోనే ఉంది కదా. సంధ్యక కనబడతా ఉంది, అనసూయక కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా రోజు దానిపైన అనేక మంది అధికారులను కలుస్తారు, మాట్లాడుతారు, ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ మనం చేయవలసిందల్లా ఒక్కటే, పేదవాళ్ళం అందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లులు కోల్పోతున్నటువంటి వాళ్ళము ముద్దగా కట్టగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడికి అస్త్రం ఏంది? ఐక్యత. మన ఐక్యతనే మన ఇళ్ళని కాపాడుతుంది, మన ఇళ్ళని నిలబెడుతుంది అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే, రోజు వార్తలు పేపర్లలో చాలా రోజుల నుంచి ఒక 2 నెలల నుంచి చాలా వార్తలు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా మీ అందరికి తెలుసు కదా. స్వప్న, మీరు ఖమ్మం జిల్లానే కదమ్మా, ఏదో బతుకు తెరువు కోసం మూసి పక్కన బతుకుతున్నారు, కానీ మీరు పుట్టి పెరిగినంత ఖమ్మం జిల్లాలోనే. ఖమ్మం జిల్లాలో వెదురుమట్లలో భూదాని భూములు, అవి ఎప్పుడో భూదాని భూములు అక్కడ 15-20 ఏళ్ళుగా భూదాని భూముల పేరుతో ఈరోజు 740 ఇళ్లను కూల్చివేసి వాళ్ళని నిర్దాక్షిణంగా రోడ్లోకి నెట్టినటువంటి స్థితి ఖమ్మంలో కనపడతా ఉంది. మొన్న వెంగళరావు నగర్లో, ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అమీర్పేట పక్కనే ఉన్నటువంటి వెంగళరావు నగరు, వాళ్ళందరూ 3 తరాల అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడో నవాబు ఇచ్చినటువంటి భూములు అవి. నవాబు ఇనాంగా ఇచ్చినటువంటి భూములలో వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు వాళ్ళు కాపురం చేస్తుంటే మన నైట్ వచ్చి తెల్లారికల్లా కూల్చేశారు. అంటే పేదవాళ్ళ సమస్య అన్ని చోట్ల ఒకటే. అది వెంగళరావు నగర్ అయినా, మూసి అయినా, వెదురుమట్లైనా, ఇంకొక చోట అయినా పేదవాళ్ళ ఇళ్లను కూల్చేసేటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేపడుతుంది. మీ అందరికి తెలుసు, అనేక ఉచిత హామీలను ప్రభుత్వాలు ఇచ్చారు. ఆ ఉచిత హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు స్పష్టన చెప్తుంది, అందరికి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవన్నీ పక్కన పోయినాయి. ఈ రోజు మూసి సుందరీకరణ పేరుతో 1,1500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తానని మాట్లాడుతూ ఉంది. ఇంకా పక్కనే చంద్ర చెప్పింది, ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి మధుపార్క్ కాలనీలో అంత రిటైర్డ్ ఎంప్లాయీస్, అక్కడ వాళ్ళు మొత్తం 58 సంవత్సరాలు కష్టపడి వచ్చిన డబ్బులతో శేష జీవితాన్ని అక్కడ గడుపుదామని చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నారు. కానీ ఈరోజు గాంధీ సరోవర్ పేరుతో 120 ఎత్తుల గాంధీ విగ్రహాన్ని పెడతామని ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ మనవడు మాట్లాడుతూ ఉన్నాడు, పేదల ఇళ్లను కూల్చేసి మా తాత 120 విగ్రహాలు పెట్టాలనేది మా తాతగారు భావించలేదని తుషార్ గాంధీ గారు కూడా ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే సారాంశం ఒకటే, పేదవాళ్ళ ఇళ్లను కూల్చేసడం, పెద్దవాడికి పెట్టడం. ఇక్కడ మల్టీ కార్పొరేట్ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, ఈ మొత్తం పేదల ఇల్లు కూల్చేసినటువంటి దాంట్లో కనపడతా ఉంది. పేదవాడి కష్టం నేను చెప్పాను, మనం ఐక్యంగా ఉందాం, కొట్లాడదాం, పోరాడదాం, మన ఇళ్ళని కాపాడుకుందాం, ఒక జెండా కింద మనం సమీకరించుకోబడదాం. దానికి అందరూ మీరు సిద్ధమైతే పోరాటానికి సిద్ధం అవుతాం, తాడో పెడో తేల్చుకుందాం, మన ఇళ్ళని కాపాడుకుందాం. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు.